భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 29/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్ష పంచమి, నాగపంచమి, మంగళవారం. పంచమి రాత్రి 12:48, ఉత్తర నక్షత్రం రాత్రి 8:35 వరకు. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:14, 9:05 వరకు. దుర్ముహూర్తాలు రాత్రి 10:58, 11:43 వరకు. సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:34, అమృతయోగం మధ్యాహ్నం 12:56 నుండి 2:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శివయోగం తెల్లవారుజామున 4:58, భవ మధ్యాహ్నం 12:20, బాలువ రాత్రి 12:48. ఈరోజు నాగపంచమి, గరుడ పంచమి, శ్రావణ గౌరీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం కూడా ఈరోజు ఆచరించాలి. సంతానం లేకపోతే, గర్భ విచ్ఛేదనాలు జరుగుతుంటే, సంతానం నిలబడకపోతే, దాంపత్యం బాగోకపోతే, పిల్లలు చెప్పిన మాట వినకపోతే, సర్పదోషాలు, కుజిదోషాలతో ఉంటే అటువంటి వాళ్ళంతా కూడా నాగపంచమి ఉపవాసం ఉండి, నాగులు పుట్టినటువంటి ఈ రోజున ఉపవాసం చేసి, పొట్లో పాలు పోసుకుని, చిమ్మిలి నివేదన చేసి ఉపవాసంగా ఒక పూట కానీ పూర్తిగా కానీ ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత భోజనం చేస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. దినారంభ చక్రంలో మేషరాశి వారు జాయింట్ వ్యాపారులతో సమస్యలు, అధిక రుణాలు చేయుట. వృషభ రాశి వారు అనారోగ్య సమస్యలు, వాహన ప్రయాణాల వల్ల నష్టం జరిగే అవకాశం. మిథున రాశి వారికి జాయింట్ దారులతో విరోధాలు, యత్న కార్యలాభాలు. కర్కాటక రాశి వారి విద్యాభివృద్ధి, ధనవృద్ధి, సంఘంలో గౌరవము, కొత్త ఆహ్వానాలు అందుకునే అవకాశం. సింహరాశి వారి ధన వ్యయము, రుణములు తీర్చుట, నూతన వస్త్రలాభాలు. కన్యారాశి వారికి శారీరకంగా, మానసికంగా సంతోషం, వివాహ ప్రయత్న లాభాలు. తులారాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనవృద్ధి, వృత్తి యందు అనుకూలతలు. వృశ్చిక రాశి వారి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనట, ఆర్థిక సమస్యలు, ప్రయత్నాలు, అనుకూలతలు. ధనుసు రాశి వారికి మానసిక ఆనందం, వివాహ వృద్ధి, శుభలాభాలు పొందే అవకాశం. మకర రాశి స్త్రీలతో విరోధాలు, మకర రాశి వారి స్త్రీలతో విరోధాలు, అధికారులపై ఒత్తిడి, బంధుమిత్రుల సహాయ సహకారాలు. కుంభరాశి వారి వస్త్రలాభాలు, ప్రయాణాలు, దైవ చింతన ఉండే అవకాశాలు. మీనరాశి వారి కార్యసిద్ధి, అనుకోని ప్రయాణాలు, ధనప్రాప్తి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే దశార్ష ఓం దశార్షణాయ నమః. దానము అర్హుడైన వాడు ఈ శబ్దార్థం. యజ్ఞయాగాదుల యందు భక్తులిచ్చు కానుకలు స్వీకరించుటకు అర్హుడైన వాడు భగవానుడు ఒక్కడే అగుట చేత దశార్ష అన్నారు. దశ అనగా దానము అని అర్థము. దానము దశార్ష వంశమునయందు, దశార్ష వంశముయందు అంటే యదువంశమున జన్మించిన కారణము చేత శ్రీహరి దశార్షము అని పిలువబడ్డారు. అలాగే దానమును స్వీకరించువాడు అర్హుడు భగవానుడు ఒక్కడే కనుక బ్రహ్మ ప్రియతముగా దానము చేయవలనని, అది సత్య సంధానము అవ్వవలనని దీని భావార్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.